శారదాపీఠం ముసుగులో రాజకీయ బ్రోకరేజీ చేస్తూ వేల కోట్లు అక్రమంగా సంపాదించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వాత్మానందులపై సిబిఐ ఈడీ విచారణ జరిపి లెక్క చెప్పని ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-24 సంవత్సరాల మధ్య అప్పటి ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర్ రావులను మాయ మాటలతో చిత్తశుద్ధి లేని రాణి పూజలు యాగాల పేరిట బుట్టలు వేసుకొని 500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాజేశారని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం నుంచి విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలస గ్రామంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని విద్య, వైద్య, ధర్మ ప్రచారం పేరిట తక్కువ ధరకు కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆరోపించారు. పీఠం ఆస్తుల కోసం స్వరూపానందకు ఉత్తరాధికారి స్వాత్మానంద నుంచి ప్రాణహాని ఉందని ప్రచారం జరుగుతుందని అన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే ఆస్తులను స్వాధీనపరుచుకుని వీరిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో 4 పీఠాలు ఉన్నాయి అని, అవి కూడా ఆది శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారని మనం విన్నాం. మరి అప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర, అలాగే పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రలో ఈ పీఠాన్ని ఎలా పెట్టారు, స్వామీజీ అవతారం ఎలాగెత్తారు, స్వామీజీగా అనేకమైనటువంటి అక్రమాలకు, అక్రమ వసూలుకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు అని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు మేము ఇదే వేదికగా చెప్పడం జరిగింది. విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మినటువంటి వ్యక్తి శారదాపీఠం అధిపతి ఎలాగయ్యాడో చెప్పాలి. శారదాపీఠం అన్నది పెట్టడానికి, స్వామీజీ అవతారం ఎత్తడానికి అసలు స్వరూపానందకు ఉన్నటువంటి అర్హత ఏంటో స్వరూపానంద చెప్పాలి. అసలు ఈ పీఠానికి ధర్మాధికారి ఎవరు? ఈ పీఠానికి ధర్మాధికారి ఉన్నారా? ఈ పీఠం యొక్క కార్యకలాపాలు ఏంటి? ఎప్పుడైనా స్వరూపానంద సరస్వతి గారు రామతీర్థాల్లో రాముడు తలకాయ నరికినప్పుడు కానీ, అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలపడిపోయినప్పుడు కానీ, అలాగే దుర్గమ్మ టెంపుల్లో వెండి సింహాలు మాయమైనప్పుడు కానీ ఏ రోజైనా స్వరూపానంద సరస్వతి స్పందించిన సందర్భం ఉందా? ఈ స్వరూపానంద సరస్వతికి స్పెషల్ ఫ్లైటు, ప్రోటోకాలు, అలాగే స్పెషల్ సెక్యూరిటీ దేనికి ఇచ్చారు?